రాజా ఇంత దూరం వచ్చి రానంటావంటే అందరా అరే అరే ఏమిట్రా అది? ఎవరా పిల్ల? లోడ్ దించొస్తుంటే హైవే మీద ఉందమ్మా. చూస్తే మంచి కుటుంబం పిల్లలాగుంది. తొడ వాసన తొడ పాగల లెక్క ఉందమ్మా. హైవే మీద ఎవరన్నా చూస్తే ఏమైనా చేస్తారని మన ఇంటికి తీసుకొచ్చిన. మంచి పని చేసినావు బేట, అల్లా నీకు మంచి చేస్తాడు. సుబేదిని తీసుకెళ్లి ఏదైనా స్టేషన్ లో వదిలేస్తా. రా బేటి. చాలా ఎందుకు గుస్సా చేస్తావు? ఆ ఆరమ్మ చిట్ ఫండ్స్ పెద్ద గొడవైంది. దాని కవరేజ్ కూడా నేను వెళ్ళాను. ఆ ఎండిపిఏ తన ఫోటో ఎక్కడా రాలేదు. వాళ్ళ ఇల్లు సాగర్ కాలనీ అక్కడెక్కడే ఉంది సార్. షార్టెడ్ సార్. వస్తున్నాను. రేయ్, సత్యమూర్తి గారు తన ఎంక్వైరీని వీడియో కవరేజ్ చేశారట. దాన్ని మీడియా వాళ్ళకి ఇవ్వాలట. నువ్వు అది ఏర్పాటు చేసే పనిలో ఉండు. నేను సాగర్ కాలనీకి వెళ్తాను. ఓకే అదే పిల్ల కనబడటం లేదురా. ఎక్కడా లేదు బేట, మొత్తం వెతికాను. అరే ఏంది అమ్మా, తోడా జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పినా కదా. మనము దానికి మంచి చేయాలని చూసినాము, దాని కిస్మత్ మంచిగా లేదు. నీది పని నువ్వు చూసుకో. అనుకున్నాను పెట్రోల్ అయిపోయిందా. లిఫ్ట్. ఓ సైకిలా? అనే ఆటో దొరికే ప్లేస్ వరకు లిఫ్ట్ ఇవ్వండి. చాలా బయట. బహుత్ శుక్రియా. పోనివ్వండి, తొందరగా పోనివ్వండి. ఏంటి బాయ్, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? అదో పెద్ద టెన్షన్ లేండి. 2 రోజులుగా స్నానం చేయలేదు, బట్టలు మార్చలేదు. నువ్వు ఎక్కినప్పటి నుంచి ఏంటా బ్యాడ్ స్మెల్ అనుకుంటున్నావు? అదేనా? నేనది మీ దగ్గర నుంచి వస్తుంది అనుకున్నా. సారీ. ఎలా నడుపుతున్నారు సార్? ఏసీ లేదు, ఏవి లేదు. వెరీ హాట్. చల్ చల్. పోనీ లేని బండి ఎక్కిస్తే ఎక్కినప్పటి నుంచి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. చల్. సలాం అలైకుం మాతా బాయ్. చాలు బాయ్ సాబ్, ఈ పక్కన ఆపేయండి. నేను ఇక్కడ నుంచి ఏదైనా ఆటో పట్టుకెళ్ళిపోతాను. మీకు థ్యాంక్స్. టీ తాగెళ్ళరా బాయ్. టీ తాగే మూడ్లో లేనండి. ఏంటి ఏదో వెతుకుతున్నట్టున్నారు? నా సెల్ ఫోన్ ఎక్కడ పెట్టినాను బాయ్? ఓ అంతేనా? నెంబర్ చెప్పండి. బాయ్ సాబ్, ఇక్కడ కాదు, అక్కడ. దొరికిందా? ఉంది బాయ్. సరే నేను బయలుదేరుతాను. బాయ్. అందులో ఇక్కడ పెట్టానా ఆటో? ఎవరు ఇక్కడ బండి పెట్టింది? బండి అనేది డబ్బులన్నీ సాగర్ కాలనీ వెళ్ళమ్మా, త్వరగా పోనీ. ఏమైందండి మీకు? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? సరే నువ్వు పోనీవయ్యా, ఏదో ప్రాబ్లం అనుకుంటా. హలో, ఏంటి ఎస్ఐ వచ్చాడా? సరే నువ్వు నా నెంబర్ రాసుకొని అతనికి 9848045456. ఎవరు దిగదు, మనం దిగాల్సిందే. ఆటో మ్యాన్, ఇదిగో డబ్బులు. మేడం ఎక్కడ దిగాలి అక్కడ దించేయి. అన్నీ ఒకేలా ఉన్నాయా? సార్ ఇక్కడ ఇంటీరియర్ డెకరేటర్ సత్యమూర్తి, అతని వైఫ్ సత్యభామిల్లు. ఆయిలే. వాళ్ళ ఫోటోలు దొరుకుతాయా? ఫోటో దేనికి? నేను ఒక అండర్ కవర్ పోలీస్ని. పోలీసా? ఉన్నా సార్, తెస్తాను. తీసుకురా. పెచ్చనాయాలు. నేను పోలీసుని చెప్పినా కూడా నమ్మేశాడు. దొరికింది సార్, తెచ్చాను సార్. ఇది మా ఆవిడ బర్త్డే ఫంక్షన్ లో తీసింది సార్. ఇది సత్యమూర్తి సార్. ఇదే సత్యభామ సార్. బాగా చూసి చెప్పు, సత్యభామేనా? నాకు తెలీదా సార్, తనే సత్యభామ. మా ఆవిడ సత్యమూర్తి ప్లీజ్ నాకు గంట టైం ఇవ్వు. నీకా కష్టం వద్దు సార్. అది కాదు, నా మాట విను. మీరేం చెప్పద్దు, నేనేమి వినను. లేదు ప్లీజ్. మీకు మీ కూతురు కావాలా వద్దా? అవుట్ అవుట్. లిండారా, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. తెలీదా? సెండ్ మీ ది అంబులెన్స్ ఇమిడియట్లీ. అంబులెన్స్ ఎవరి కోసం సార్? వాళ్ళ ఆవిడ కోసం. ఆవిడ దొరికిందా? యా. ఆహా, ఎప్పుడు సార్? వాళ్ళ ఆవిడ అంబులెన్స్ లో సీరియస్ గా ఉందని మనం వాడికి చెప్తాం. అది విని వాడు బయటకు వస్తాడు. సీరియస్ గా ఉన్న వాళ్ళ ఆవిడని చూడడానికి వాడు అంబులెన్స్ డోర్ తెరుస్తాడు కదా. అప్పుడు లోపల ఉన్నది ఎవరు? మన ఫోర్స్. వాళ్ళు అతన్ని సార్, ఇది మరీ అన్యాయం సార్. అతను చాలా మంచోడు సార్. వాళ్ళ ఆవిడే కదా అడిగేది, అతను చెప్తారేంటి? అవును సార్, కానీ ఒక్క మంచివాడి కోసం మనం టోటల్ డిపార్ట్మెంట్ కోల్పోలేగా. అందుకోసం ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా సార్? ఫోటో హలో సార్, సాగర్ కాలనీ డ్రాప్ చేశానే, ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి సార్. ఎక్కడున్నావు? సార్ నమస్తే సార్. ఒక లూసుని నా తలకంట కట్టారే సార్.
అమ్మా దిగమ్మా. తనకెక్కడ దిగాలో తెలియక ఈ వైజాగ్ అంతా తిప్పింది సార్. ఉండమ్మా, సార్ వచ్చారు కదా. సార్ 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 ఒక్క నిమిషం, ఇదిగోండి మీ డబ్బులు, మీరు పెట్టుకోండి. అమ్మా తల్లి నీకు దండ. థ్యాంక్ యూ. అబ్బా, విజయ్ దొరికిందిరా, నేను వెంటనే సార్, కమిషనర్ సార్. ఎరా నువ్వే కదా ఆ రోజు నా మీద కూర్చుంది? అవును సార్. కూర్చో. కూర్చోరా నీ అబ్బా. చెప్పు, నా భార్య ఎక్కడ? చెప్పరా, చెప్పు. చెప్పవా? చెప్పరా, చెప్పు. నా భార్య లేచిపోయిందా? నా భార్య లేచిపోయిందా? చెప్పరా, చెప్పు. చెప్పేస్తాను. సత్య, షిట్. ఏంటి సార్, ఏమైంది సార్? వాడికి నిజం తెలిసిపోయింది. చంపేశారు, చంపేశారు. ఇంకా వాడెవరిని ప్రాణాలతో వదలటం. చంపేశారు, చంపేశారు, చంపేశారా సార్? చంపేశారు సార్. చంపేశావు కదే, నీకేం చేసింది? వీడు వీడు ఈ లంచా కొడుకే. చంపేశావు కదే, చంపేశావు. పోలీసులకి ప్రాణం విలువ తెలీదా? చెప్పు, తెలీదా? వీళ్ళందరూ కలిసి నా భార్యని చంపేశారే, అది ప్రాణం కాదా? అంటే నా కూతుర్ని కూడా. ఓ, నీ కూతురు కూడా చంపుతారనుకున్నావా? మీలాగా ప్రాణం విలువ తెలియని వాడిని కాను నేను. ఉండు, ఇక్కడే ఉండు. రా, ఇదిగో అమ్మా శిల్ప, ఇదిగో నీ కూతురు. అమ్మా శిల్ప, మనిషి ప్రాణం విలువ చూపిస్తా. రా సత్య. ఆగు. కమిషనర్ కుదురుతో నాకేం పర్లేదు, నువ్వు వాళ్ళని తీసుకెళ్ళచ్చు. స్టాప్. ఒక్కడుగు ముందుకేసావో ఈ బటన్ నొక్కుతాను, లోపల వాళ్ళు చేస్తారు. పోలీస్ మీ మిత్రుడు అని బోర్డులో రాసుకుంటే సరిపోదు, ఇక్కడ ఉండాలి. కమాన్ మీడియా, ముందుకు రండి. కమాన్. కోరిన కోరికలు తీర్చకపోతే ఆ దేవుణ్ణి నమ్మరు ప్రజలు. అటువంటిది 2 రూపాయలు ఇచ్చి కొనుక్కునే మీ న్యూస్ నమ్ముతున్నారు. అటువంటి న్యూస్ లో అన్ని నిజాలే రాయాలన్న బాధ్యత మీకు లేదా? జీవితాన్ని జీవితంగా చూడండి, న్యూస్ గా కాదు. నా భార్య ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాను, కానీ ఆమె పరువుని కాపాడతాను. నిజాలేమిటనేది ఈ క్యాసెట్ లో ఉంది. దాన్ని మీరు చూపించాలి, ఆ జనం చూడాలి. నా భార్య మీద పడ్డ మచ్చ తొలగిపోవాలి. ఈ దేశంలో ఎంతో మంది అమాయకులు అధికార దుష్ప్రయోగానికి బలైపోతున్నారు. అట్టి అధికారులందరికీ ఈ లోపలున్న వాళ్ళ చావు ఒక గుణపాఠం కావాలి. ఆగమన్నానా? తొందరపడద్దు, నా మాట విను. ఆగు. Don't shoot. Stop that. Get up. Get up.
చెప్పతా తప్పుకోండి అయ్యా. అరే జో, నన్ను వెళ్ళనివ్వండి అయ్యా, ఫైట్ ఆపాలి. తప్పుకోండి అన్నయ్య, రిమోట్ నొక్కొద్దు, వదిలికేం కాలేదు, గొడవద్దు. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? ఎవరిలా కట్టేశారు? ఏంటమ్మా ఇది? ఏం జరిగింది? కట్లిప్పండి సార్, బాంబులున్నాయి. సోనా ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకూడదని ప్రతి పోలీస్ స్టేషన్ లో వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టబోతున్నాం. అసలు సత్యమూర్తి గారు చేసింది చాలా కరెక్ట్ అండి. సత్యమూర్తి గారు చేసింది తప్పు కాదు. సత్యమూర్తినే జోకించి కియా ఓ అచ్చాయి కియా. నా ఓటు సత్యమూర్తికే. సత్యమూర్తి గారే అసలైన మగాడు. ఆ గొడవ గురించా? ఊరుకోండి సార్, నన్ను పోకలేస్తారు. సత్యమూర్తి గురించి అండి, అతను కడుపుమంట లాంటిది. ఇలాంటి పోలీసులు మారాలంటే సత్యమూర్తి లాంటి 1000 మంది పుట్టాలి. అయినా మారండి, కుక్కతో ఒక వంకర వంకరే. ఇప్పటికైనా బుద్ధి మారకపోతే మాలాంటి యూత్ తిరగబడతాం. జాగ్రత్త. మేమేం చెప్తాం సార్, ఎవరిది వాళ్ళకి కరెక్ట్. సార్, ఇతన్ని వదిలితే ప్రతి వాడు తప్పు చేయడం మొదలెడతాడు. ఇతన్ని అరెస్ట్ చేయాల్సిందే. సార్, నీ అబ్బా వాడి మాట వినకండి సార్. నా సపోర్ట్ సత్యమూర్తికి. జరిగిన దాంట్లో సత్యమూర్తి తప్పేమీ లేదు. అన్ని ఓకే గానీ అల్లుడు ఎవరో చెప్పలేదే. నన్ను కొంచెం అల్లుడా? కన్సిడర్ చేస్తే దీన్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డావు కదా. అవును, చాలా కష్టపడ్డాను. సర్లే, నువ్వే అల్లుడు. నేనే. ఏయ్, 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 ఇవన్నీ పెళ్లి తర్వాతే. నీ కడుపులో జూనియర్ భర్త అన్న విషయం తెలియదు కదా. ఆ స్పెషల్ ఆఫీసర్ కాల్ తొక్కటం వల్లే ఆ బాంబు పేలింది. చిన్ననాటి ఫ్రెండ్గా అడుగుతున్నాను రా, అతను వదిలే. నేను సీఎంతో మాట్లాడతాను. డాక్టర్ గారు ఏమన్నారు? ఈ పరిస్థితికి కారణమైన కాలమే ఈ గాయానికి మందన్నారు. మా డిపార్ట్మెంట్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అంత పెద్ద మాటలు ఎందుకు సార్? జరగాల్సింది జరిగిపోయింది. ఇక వీటన్నిటికీ దూరంగా కొంతకాలం వస్తాం సార్. లా. సత్య, మనం మొదటిసారి ఎక్కడ కలుసుకున్నాం? అక్కడ. సరే, నేనెవరో, నా పేరేంటో నీకు తెలుసా? ఏది చెప్పు చూద్దాం. నువ్వు. సరే సరే, వదిలే, నేనే చెప్తాను, నువ్వు వింటావా? సత్యమూర్తికి భార్యగా, అతని బిడ్డకి తల్లిగా ఉంటుందనుకున్న సత్యభామ తనే అతనికి ఒక పసిబిడ్డగా మారిపోయింది. దేవుడు సృష్టించిన బొమ్మ మనిషి అయితే, మనిషి సృష్టించిన దేవుడే ప్రేమ. ప్రేమ పంచభూతాల్లాంటిది. ఆకాశమంత విశాలమైంది, నిప్పు లాంటి పవిత్రమైంది, నీళ్ళు లాంటి స్వచ్ఛమైంది, భూమి లాంటి సహనశీలి. మనిషి మనుగడికి ప్రాణవాయు లాంటి ఆ ప్రేమే ఆమెని తిరిగి మామూలు మనిషిని చేస్తుందని నమ్ముదాం, ఆశిద్దాం.
ఎక్స్క్యూజ్ మీ గాజువాకి టికెట్ ఎంత అవుతుందండి? టికెట్ మీద లేదా? 3 రూపీస్. 3 రూపీస్. నేను మీకు ఎంత ఇచ్చానండి? ఆ డబ్బులు మీరే కదా ఇచ్చారు. 5 రూపీస్. 5 రూపీస్. 5 లో 3 పోతే బ్యాలెన్స్ ఎంతండి? 2 రూపీస్. 1 రూపీ హియర్, బాకీ 1 రూపీ వే. కండక్టర్ అడగొచ్చు కదా. నేను నీకే ఇచ్చాను, నువ్వే అతను అడగవే. సార్ అదేంటమ్మా 2 కొత్త